వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయ తెరపై తెర వెనుక జరుగుతున్న పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అకస్మాత్తుగా ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు గుడివాడ రాజకీయాలను శాసించిన కీలక నేత ఇప్పుడు వేసిన ఒకే ఒక్క అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సంచలనం సృష్టిస్తోంది? వారసుడి ఎంట్రీని సడన్ గా హోల్డ్లో పెట్టి స్వయంగా తానే మళ్లీ రణరంగంలోకి దూకాలి అని తీసుకున్న ఆ వ్యూహాత్మక నిర్ణయం వెనుక అసలు రహస్యం ఏంటి? ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టడానికి ఆయన సిద్ధం చేసిన ఆ ప్లాన్ ఏంటి? గుడివాడ గడ్డపై రాబోయే స్థానిక పోరులో ఆ నాయకుడు సృష్టించబోయే సంచలనం ఎలాంటి రాజకీయ భూకంపం సృష్టించబోతోంది? లెట్స్ వాచ్. గుడివాడ రాజకీయ వేదికపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ రియాలిటీలోకి దిగారు. ఓటమి నిరాశను పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం మేరకు ఆయన గుడివాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీశారు. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో స్థైర్యం నింపేందుకు స్వయంగా రంగంలోకి దిగి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యర్థులకు ధీటుగా బదులిచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే రాజకీయ రంగంలో తనదైన శైలిలో దూకుడు పెంచారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గుడివాడ గడ్డపై మళ్లీ తన పట్టు నిరూపించుకోవడానికి ఆయన పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సంస్థల పోరులో ప్రతి వార్డులోనూ వైసీపీ జెండా ఎగరాలని కొడాలి నాని పట్టుదలగా ఉన్నారు. ఏ ఒక్క స్థానాన్ని కూడా ప్రత్యర్థులకు సులభంగా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకుంటామని గట్టిగా ప్రకటించారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తాను ఎప్పుడు వెంటే ఉంటానని భరోసా కల్పించారు. కష్టకాలంలో పార్టీని వీడకుండా ఉన్నవారికే భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుకూలంగానే ఉంటాయి, కానీ కష్టాలు వచ్చినప్పుడే నిజమైన నాయకుడు ఎవరో తెలుస్తుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలోనే అసలైన రాజకీయ చతురత దాగి ఉంటుంది. ఈ విషయంలో నాని తన అనుభవమంతా రంగరించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం కుదిర్చి ఐక్యంగా ముందుకు సాగేలా సమావేశాల్లో చర్చిస్తున్నారు. వారసుడి ఎంట్రీ విషయంలో కొడాలి నాని తీసుకున్న నిర్ణయం గుడివాడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తొలుత తన సోదరుడి కుమారుడు అర్జున్కు రాజకీయ వారసుడిగా ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన ఆలోచనను మార్చుకున్నారు. జగన్ సూచన మేరకు వచ్చే ఎన్నికల్లో తాను స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అర్జున్ మాత్రం 2034 ఎన్నికల నాటికి పూర్తిగా రంగంలోకి దిగుతారని స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండి పార్టీని గెలుపు తీరాలకు చేర్చుతానని ధీమా వ్యక్తం చేశారు. నాయకుడు ముందుండి నడిపిస్తే అనుచరులు ప్రాణాలైనా ఇస్తారనే నానుడిని నిజం చేస్తూ క్యాడర్ ఆయన వెంటే నిలిచింది. నాయకుడి అడుగుజాడల్లో నడిచేందుకు శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. ఎంచుకున్న లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకూడదని ఆయన భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు రంగంలోకి దిగడంతో గుడివాడ రాజకీయం రంజుగా మారుతుంది. కాలం ఎవరికోసమూ ఆగదు కాబట్టి సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు మార్చుకోవడం రాజకీయాల్లో అత్యంత కీలకం. ఈ విషయంలో నాని తీసుకున్న యూటర్న్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే క్రమంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేసులకు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ఏ రాజకీయ నేతనైనా అణిచివేయడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు.
ఒకవేళ తప్పుడు కేసులు పెట్టి లోపల వేసినా కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకు వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కష్ట నష్టాలు వస్తేనే నాయకుడి సత్తా ఏమిటో బయటపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, క్యాడర్ కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే సత్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. ధైర్యంగా ముందుకు వెళ్లేవారే చరిత్రను సృష్టిస్తారనే విషయాన్ని ఆయన తన శ్రేణులకు వివరించారు. ఎటువంటి బెదిరింపులకు తలవంచకుండా పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యకర్తలకు అండగా నిలవడంలో ఏనాడు వెనకాడబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ రకమైన భరోసా గుడివాడ వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి గుడివాడ నియోజకవర్గం పూర్తిగా సిద్ధమవుతుంది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని తిప్పికొట్టేందుకు నాని వ్యూహాలు రచిస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపు బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల వేళ ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పావులు కదుపుతున్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమనే విషయాన్ని మరోసారి చేతుల్లో నిరూపించేందుకు సిద్ధమయ్యారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు క్యాడర్ను సమయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాయకుడి అడుగుజాడల్లో నడిచేందుకు గుడివాడ వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కదిలివస్తున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పుడు సార్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. రాజకీయ రంగస్థలంలో ఎత్తుపల్లాలను చాలా దగ్గరగా చూసిన కొడాలి నాని ఇప్పుడు మరింత పరిణితితో వ్యవహరిస్తున్నారు. గుడివాడ గడ్డపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి. గత అనుభవాలను పాఠాలుగా మలుచుకొని భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకున్నారు. ఎటువంటి ప్రతికూలతనైనా ఎదుర్కొనే తెగింపు ఆయన రాజకీయ శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో త్వరలో జరగబోయే ఈ కురుక్షేత్రంలో ఆయన ఏ మేరకు రాణిస్తారనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ గుడివాడ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల మద్దతుతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ సరికొత్త రాజకీయ పరిణామాలు రాబోయే కాలంలో ఏ విధమైన ఫలితాలను ఇస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ పరిణామాలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు.